హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే నార్మల్గా మీ మొబైల్ని మీరు సెక్యూర్గా ఉంచుకోవడానికి ప్యాటర్న్ లాగా కానీ, పిన్ లాగా కానీ, లేకపోతే ఫింగర్ ప్రింట్ లాగా కానీ, లేకపోతే ఫేస్ లాగా కానీ, ఈ మధ్యలో చూసినట్టయితే వాయిస్ లాగా కూడా మనం సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి నార్మల్గా అందరూ యూజ్ చేసే లాక్సే. ఇవి కాకుండా మీరు కావాలనుకుంటే మీ మొబైల్లో మీరు ఒక పిక్చర్ లాగ్ని సెట్ చేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్లో నేను ప్యాటర్న్ లాగ్ సెట్ చేసుకున్నాను, అలాగే ఒక పిక్చర్ లాగ్ కూడా సెట్ చేసుకున్నాను. నా మొబైల్ని ఎప్పుడైనా సరే నేను ఈ విధంగా లాక్ చేసినట్టయితే, అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఈ విధంగా ప్యాటర్న్ లాగ్ అడుగుతుంది. ఫస్ట్ అది ఇచ్చేసిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది. ఈ పిక్చర్లో నేను 3 ప్లేస్లలో కరెక్ట్గా టచ్ చేసినట్టయితే నా మొబైల్ అన్లాక్ అవుతుంది. ఎక్కడో చోట ఈ విధంగా టచ్ చేసినట్టయితే అన్లాక్ కాదు, కరెక్ట్ ప్లేస్లో 3 ప్లేస్లలో టచ్ చేసినట్టయితే నా మొబైల్ అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చెవు పైన ఒకసారి, ఈ 2 కళ్ళ పైన ఒకసారి ఈ విధంగా నేను టచ్ చేసినట్టయితే నా మొబైల్ అన్లాక్ అయ్యేలా సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా వేరే ప్లేస్లలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏ ఫోటోనైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ని ఎవరైనా తీసుకొని అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఈ విధంగా ఫోటో వచ్చేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే ఏ విధంగా ప్రెస్ చేయాలి, అసలు ఏ విధంగా ఓపెన్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి మీ మొబైల్ మీకు ఇచ్చేస్తారు. కానీ ఈ విధంగా 3 ప్లేస్లలో టచ్ చేసినట్టయితే అన్లాక్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సో ఇటువంటి ఒక డిఫరెంట్ లాక్ని మీ మొబైల్లో కూడా మీరు ట్రై చేయాలి అనుకుంటే దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక పిక్చర్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో నేను అప్లికేషన్ యొక్క నేమ్ కూడా చెప్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని స్టార్టింగ్లో 2-3 పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు 2 ఫోటోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకు నచ్చిన ఏదైనా ఒక మన ఫోటోని మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ ఫోటో చేంజ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఉన్న ఈ ఫోటో పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇటువంటి ఆప్షన్స్ వస్తాయి. మీరు కావాలనుకుంటే ఇప్పుడే కెమెరాతోటి ఫోటో తీసుకోవచ్చు, లేకపోతే మీ గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మీ మొబైల్లో ఇంకేమైనా వాల్పేపర్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నా సరే అందులో నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను ఫైల్స్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో మీకు ఎంతవరకు కనిపించాలి అని చెప్పేసి కూడా మీరు ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కనబడాలని నేను సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ సింపుల్ ఓకే అని ఉంది కదా, ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఫోటో ఈ విధంగా వస్తుంది అని చూపిస్తుంది. ఇప్పుడు మనం మినిమం 2 పొజిషన్స్ ఇవ్వాలి, లేకపోతే 4 పొజిషన్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి 3 పొజిషన్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటి సింపుల్ ఇక్కడ చెవు పైన ఇచ్చేస్తున్నాను, 2 ఈ విధంగా కళ్ళ పైన ఇచ్చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ ఓకే పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే మీరు ఇంతకుముందుకు ఇచ్చారో అక్కడ ఈ విధంగా ఇచ్చేయండి. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ ఫినిష్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఫినిష్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటో పైన ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అది ఒకవేళ మర్చిపోయినా సరే ఈ రికవరీ పాస్వర్డ్ అనేది మొబైల్ని అన్లాక్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా క్రియేట్ రికవరీ పాస్వర్డ్ పైన నేను ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీకు చూపించడానికి 1 2 3 4 అని ఇచ్చేస్తున్నాను. కన్ఫర్మేషన్ కోసం రీఎంటర్ చేయమంటుంది, ఎంటర్ చేసేసాను. ఇక్కడ సింపుల్గా స్టార్ట్ టచ్ పాస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సింపుల్ దాని పైన ప్రెస్ చేద్దాం. ఇక్కడ మనం ఒకసారి టెస్ట్ చేసుకోమంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మనం ఎక్కడెక్కడ ఇచ్చామో అక్కడ ఈ విధంగా ఇచ్చేద్దాం. ఇచ్చేయగానే మనకి ఈ విధంగా అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ని ఇప్పటి నుంచే మీరు ఎప్పుడు లాక్ చేసినా సరే ఈ విధంగా అన్లాక్ చేయడానికి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీ మొబైల్ని మీరు ఎప్పుడు లాక్ చేసినా సరే మీరు ఈ విధంగా అన్లాక్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఆ ఫోటో ఈ విధంగా వస్తుంది. ఆ ఫోటో పైన కరెక్ట్ ప్లేస్లలో మనం టచ్ చేసినట్టయితే మన మొబైల్ అన్లాక్ అవుతుంది, లేకపోతే అన్లాక్ కాదనమాట. సో ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా కూల్గా ఉంటుంది. సో మీ మొబైల్ కనుక మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ని అసలు ఎవరు అన్లాక్ చేయలేరు. అలాగే మీ మొబైల్ని మీ ఫ్రెండ్స్ ముందు కానీ ఎక్కడైనా సరే మీరు ఈ విధంగా అన్లాక్ చేసినట్టయితే వాళ్ళు కూడా చూసి షాక్ అయిపోతారు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక పిక్చర్ లాక్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా ప్లే స్టోర్ని ఓపెన్ చేసి టచ్ లాక్ స్క్రీన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.